రెండోది పార్ట్ హోల్స్ కూడా మీదేనా? మీది. పార్ట్ హోల్స్ చేసి ఆయన, నేను ఆ రోజు చెప్పాను ప్రతి రోడ్డు గుంతలమయమైపోయింది. నేను ఆ రోజు మీకు ఇచ్చిన గుంతలు లేని రోడ్లు వేసే బాధ్యత నాది అని ఆ రోజు చెప్పా. ఆ బాధ్యత జనార్దన్ రెడ్డి గారికి అప్పచెప్పాము. ఆర్ఎన్బిలో 4.12% రాష్ట్రం కంటే మెరుగ్గా ఉన్నారు. దానికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు మంచి వాళ్ళని బాగా అభినందిస్తే చేయలేని వాళ్ళు కూడా రోషం వస్తుంది, వెనకబడిపోతామనే ఫీలింగ్కి వస్తారు, ఇమ్మీడియట్గా పనులు చేస్తారు. వీధి దీపాల అమ్మాయి కూడా బాగా ఆఫీసర్ బాగా పనిచేస్తున్నారు. 2.10% రాష్ట్రం కంటే అబోవ్ యావరేజ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇక్కడ 3 కార్యక్రమాలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించడం. ఎవరు చేస్తున్నారు అది? నువ్వేనమ్మా. ఒక పని బాగా చేసావు, ఒక పని బాగా చేయలేదు. ఇందులో -0.37 ఉన్నావు, కరెక్ట్ చేసుకోవాలి. రెండోది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఎవరు? ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరున్నారు? ఆఫీసర్ రావయ్యా మహానుభావ. ఏంటి మైనస్లో ఉన్నావు? మనిషి హుషారుగా ఉన్నావు, పని మాత్రం హుషారుగా లేదు. 5.52 మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. 90%లో ఉన్నావు, కానీ నీకంటే కూడా ఇంకా వేరే వాళ్ళంతా ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. బాగుంది సార్. 0.52లో మైనస్లో ఉన్నావు, ఇంప్రూవ్ చేయాలి. రైట్ సార్, చేస్తాం సార్. మీరు మామూలుగా పింఛనిచ్చి అక్కడి నుంచి వాళ్ళని చీదరించుకోవడం చేస్తే మీకు ఓటు వ్యతిరేకంగా వేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయినప్పుడు గౌరవంగా మీరు కూడా అందరినీ ట్రైన్ చేసి, మన బాధ్యత ఇచ్చే పింఛను గౌరవంగా ఇస్తే వాళ్ళు కూడా మీకు గౌరవించి నీళ్లు కూడా ఇచ్చి పంపిస్తారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు సెర్ఫ్ గ్రామీణ మహిళల కోసం, డాక్రా సంఘాల కోసం పెట్టిన వ్యవస్థ మీదేనా? అవును సార్. ఇది కూడా -0.80లో ఉన్నావు, 2.80 మైనస్లో ఉన్నావు. రెండు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చేసుకుంటాం సార్, ఖచ్చితంగా చేసుకుంటాం సార్. ఓకే. తర్వాత రెవెన్యూ వాళ్ళందరూ రండి. రీసర్వే, ఆర్ఓఆర్, దేవాలయాలు, సిఎంఆర్ఎఫ్, ఎఫ్ లైన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అందరూ రావాలి. ఇక్కడ గ్రూప్ మైనస్లో ఉన్నారు. రీసర్వే మీరేనా? 0.44 మైనస్లో ఉన్నావు. ఏంటి నీ ఎక్స్ప్లెనేషన్? ఒక్క నిమిషంలో చెప్పు. మైక్ ఇవ్వండి, మైక్ ఇచ్చేసేయండి. ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. మీరు ఏంటి కారణం ఏంటి? సార్ నమస్కారం సార్. రీసర్వేలో కొద్దిగా 0.44 తగ్గడానికి కారణం కొంతమంది రైతులు ఆ గ్రామంలో ఉండకుండా ఉద్యోగరీత్యా నగరాల్లో ఉండడం వల్ల కొంత కమ్యూనిటీ వాళ్ళ రిప్రజెంటేటివ్ వాళ్ళని పట్టుకొస్తావా, ఏం చేస్తావా, అది నీ బాధ్యత. నాకు తెలియదు. అడుక్కుంటావా, పట్టుకొస్తావా, ఏం చేస్తావా, నీ బాధ్యత. అది నాకు కావాల్సింది పాజిటివ్గా నేను అడిగినప్పుడు మీ ఆఫీసర్ బాగా చేస్తున్నాడని నీకు ఓటేయాలి. నీకు ఓటేస్తే నేను కూడా చప్పట్లు కొడతా. వాళ్ళు ఓటేయకపోతే నేను పట్టుకుంటా. జవాబుదారీతనంతో పరిపాలన ఇవ్వాలని నా అభిమతం. ఒకప్పుడు టెక్నాలజీ లేదు, నేను కోప్పడితే కూడా లాభం లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి పని చేయలేదో ఆ వ్యక్తిని అడిగే అవకాశం వచ్చింది. అది టెక్నాలజీ మహిమ. తమరు ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మేము అడ్వాంటేజ్ తీసుకొని సార్ ఆ రైతులతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి అసంతృప్తి లేకుండా చేస్తానంటావు. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. ఆర్ఓఆర్ సర్వే ఉండేదేనా? ఆర్ఓఆర్ సర్వే రా తమ్ముడు, నువ్వు హుషారుగా ఉన్నావు కానీ పనికి మాత్రం ఏంటి చెప్పు. 1.13 మైనస్లో ఉన్నావు, ఏంటి కారణం? సార్ చేస్తున్నాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. రాబోయే 3 నెలల్లో ఇంకా పూర్తి స్థాయిలో టార్గెట్ ప్రకారంగా. నాకు మళ్ళీ చెప్తున్నా,
ఇంక ఎక్స్క్యూజ్ లేదు. సార్ నువ్వు పరిగెత్తాలి, అడుక్కోవాలి, చేస్తాను నీకు మనసులో ఉండాలి. మనసా వాచా చెప్తున్నా, నువ్వు మారచ్చు కానీ నీ రికార్డు మాత్రం మారదు, శాశ్వతంగా ఉంటుంది. చేస్తాను సార్. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. చేస్తాను. టెంపుల్స్ ఏవయ్యా, నువ్వు కూడా నమస్కారం సార్. 1.61% మైనస్ లో ఉన్నావు. సార్ లాస్ట్ మంత్ మనకి దగ్గర టెంపుల్స్ పెట్టుకో మైక్. లాస్ట్ మంత్ టెంపుల్స్ క్రౌడ్ ఎక్కువ ఉన్నందు వల్ల కొద్దిగా మైనస్ వచ్చింది సార్. ఈ మంత్ కంప్లీట్ చేస్తాం సార్. ఈ వన్ మంత్ కాదు, ఇది 1 year. ఇది సంవత్సరం నీ లెక్క సంవత్సరం తెచ్చా. సార్ నువ్వు 1 month మాట్లాడుతున్నావు. సార్ సార్ 1 year లో నువ్వు -1.6 లో ఉన్నావు సార్ ఈ మంత్ రాష్ట్రానికి. సార్ నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. తర్వాత సిఎంఆర్ఎఫ్ ఎవరు చూస్తున్నారు? జాయింట్ కలెక్టరా, మీరు కలెక్టరా? అది కూడా 2.12 మైనస్ ఉన్నారు. బీ క్లియర్. జాయింట్ కలెక్టర్ అండ్ కలెక్టర్ గారు. దెన్ ఎఫ్ లైన్ సర్వే మళ్ళా నీదే ఎస్ సార్. 2.26 మైనస్ లో ఉన్నావు. ఎస్ సార్. సార్ సార్ మళ్ళా నువ్వు అనుకుంటావు నేను వెళ్ళిపోతానని. నేను వెళ్ళిపోతాను కానీ నా కంప్యూటర్లో మీ జాతకాలు వస్తానే ఉంటాయి. సార్ బీ క్లియర్. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఏంటి మహానుభావ, చాలా వెనకాలన్నావు. 3.26 మైనస్ లో ఉన్నావు. చెప్పండి, అటు చూడండి సార్. 1.5 నాకు కాదు, వాళ్ళకి చెప్పండి, ప్రజలకు చెప్పండి. మీరు వాళ్ళకి జవాబుదారు, నాకు కాదు. 1.53 లాస్ట్ మంత్ కంటే తక్కువ. ఏంటి డబ్బులు తీసుకున్నారు రిజిస్ట్రేషన్లో? అంటే అన్న ఆఫీసులో మంచిగా చేశారు సార్. ఒక 2 నాకు తెలియదు, మీకు నెగటివ్ వచ్చింది. నేను ట్రాన్స్పరెంట్గా చేయమన్నాను. మీరు వచ్చిన వాళ్ళని గౌరవంగా చేసి పంపిస్తే మీకు జిందాబాదులు కొడతారు. వచ్చిన వాళ్ళని వేధిస్తే వాళ్ళు కూడా అది చెప్తారు. అన్ని మీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అన్ని ప్రక్షాళన చేసుకోండి, నాకు కరెక్ట్గా ఉండాలి. అలాగే సార్. తర్వాత పట్టణ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ 6.04 పాజిటివ్ వచ్చేది. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. బాగా చేసావయ్యా. వీధి దీపాలు కూడా మీదేనా? 2.81 వీధి దీపాలు కూడా బాగా చేశారు. శానిటేషన్ కూడా బాగా చేశారు. 0.43+. ఈ 3కి ముందు చప్పట్లు కొట్టి అభినందించండి బాగా చేసిన దానికి. బాగా చేయనట్టు 2 ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో గుంతలున్నాయి అక్కడక్కడ. 0.72 మైనస్. అదే మరి మెప్మా 3.53 మైనస్. ఎవరు మెప్మా? ఎవరు? నువ్వా? రాబు రండి, చెప్పండి ఎట్లా? మీరేంటి 3.53 మైనస్ ఉంది మెప్మా? సార్ ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. లాస్ట్ మంత్ ఏమో 67 తెచ్చుకున్నాను సార్ మేలో. ఇప్పుడు మాత్రం 71 తెచ్చుకున్నాను సార్. ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. కొద్దిగా అవేర్నెస్ చేస్తాను సార్. బ్యాంక్ వాళ్ళతో అవేర్నెస్ చేసి 80 to 90% తెచ్చుకుంటాను సార్. 80 ఇయర్ పెట్టుకున్న 80, 90 అబోవ్ రావాలి తప్పకుండా సార్. ప్రతి ఒక్క పిటిషన్ కూడా మీరు డిస్పోజ్ చేయాలి. అది కూడా చెప్తున్నా, ఏవైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే ఏఐ ద్వారా అనలైజ్ చేసి మీకు అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. బీ క్లియర్. మనం హ్యూమన్ యాంగిల్లో పనిచేయండి. థ్యాంక్ యూ. తర్వాత ఏపీ ఎస్ఆర్టీసీ అందరూ ఆ బ్యాచ్ అంతా రావాలి. ట్రాన్స్పోర్ట్, వాహన్, బస్ స్టేషన్లు, సారథి, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ. ఇక్కడ మీరు చూస్తే ఏపీఎస్ఆర్టీ సర్వీస్ బస్సెస్ 0.28 మైనస్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్ 0.41 మైనస్. వాహన్ వెహికల్ రిజిస్ట్రేషన్ 3.29 మైనస్. ఏపీఎస్ఆర్టీ సర్వీస్ బస్ స్టేషన్లు 3.65 మైనస్. డ్రైవింగ్ లైసెన్సులు 4.85 మైనస్. ఏంటమ్మా మీదేనా? మీరేమేమి చూస్తున్నారు? ఏపీఎస్ఆర్టీసీ సార్. ఆర్టీసీ ఏంటమ్మా బాగాలేదు? 2 విషయాల్లో బాగాలేదు మీ దగ్గర. సార్ ఈ బస్ సర్వీసెస్ గురించి మేము యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ అంతా ఐడెంటిఫై చేసి వారికి ట్రైనింగ్ అనేది పెడుతున్నాం సార్. పెట్టి వారికి యాక్సిడెంట్స్ మీద ప్లస్ కర్టియస్ బిహేవియర్ మీద ట్రైనింగ్ పెడతాం సార్. పెట్టి ఇంప్రూవ్ చేస్తాం సార్. అలాగే ఈ బస్ స్టేషన్స్ గురించి సార్ మనం కొంత ఈ శానిటేషన్ వర్కర్స్ తక్కువ ఉన్నారని కొంత ఐడెంటిఫై చేశాం సార్. 3 డిపోలలో మ్యాన్ పవర్ని కూడా పెంచాం సార్. అలాగే టాయిలెట్స్ నంద్యాల డిపోలో కొంత డ్యామేజ్ ఉంటే వెంటనే రినోవేషన్ టేకప్ చేశాం సార్. ఖచ్చితంగా అది పెంచుతాం సార్.
ఇప్పటికైతే బాగాలేదు, ఇమీడియట్ గా మీరు సెట్ Yes, sir. చేసుకోవాలి. బీ ఎస్ క్లియర్. సార్, ఎస్ సార్. మీ దగ్గర ఏంటమ్మా ఈ 3 సేవలు కూడా సరిగా లేవు. వాహన్ కానీ వెహికల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడంతా ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చాం, అయినా కూడా 3.29% మైనస్ ఉంది. నమస్తే సార్. చెప్పమ్మా. సార్ ఫస్ట్లో అయితే కొంచెం బాగా తక్కువ ఉండేది సార్. గత 3 months నుంచి మనం కంటిన్యూస్గా పాజిటివ్ గ్రోత్ ఇంప్రూవ్ చేశాం సార్. ప్రెజెంట్ మంత్ కూడా 17% పాజిటివ్ గ్రోత్ ఉంది సార్. అలాగే సారథి కూడా +6.4% ఇంప్రూవ్ చేశాం సార్ స్టేట్ యావరేజ్ కంటే. ఇంకా మనం న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్స్ తమ 24 hours తీసుకొచ్చారు సార్. ఈ 2 నెలల్లో చేశారమ్మా. ఇప్పుడు కూడా మీరు వాహన్ ఇంకా మైనస్ లో ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం సార్. ట్యాక్స్ కూడా ట్యాక్స్ ఒకటి పాజిటివ్ లోకి వచ్చారు ఇప్పుడు ఈ 1 month లో. ఎస్ సార్. సారథి ప్లస్ కి వచ్చావు. లాస్ట్ 1 year లో మైనస్ లో ఉన్నారు. తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాం సార్, కంటిన్యూ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాస్పిటల్స్ అందరూ రండి, ముందుకు రండి. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ డిఎంఈ, పిఎస్సి, యూపీఎస్సి అండ్ ఆల్సో డిఎస్హెచ్. ఏంటమ్మా ఒక డిఎంఈ ఎవరు చూస్తున్నారు మీ దగ్గర? డిఎంఈ ఈయన హాస్పిటల్స్ డిఎంఈ చూస్తున్నారు, పాజిటివ్గా ఉంది. 1.30% రాష్ట్రానికంటే అబోవ్ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ డిహెచ్హెచ్ ఎవరమ్మా? నువ్వా? మైనస్లో ఉన్న తల్లి 0.86. సమాధానం ఏంటి? ఏం లేదు సార్, కొన్ని హాస్పిటల్స్ చాలా వేకెన్సీస్ వచ్చాయి సార్. చాలా మంది డాక్టర్స్ డిఎంఈ సైడ్ వెళ్ళారు. ఇప్పుడు ఒక 1 monthలో ఫిల్అప్ అవుతాయి సార్. ఇంప్రూవ్ చేస్తారు సార్. మీరు నాకు ఎక్స్క్యూజ్ లేదు. మీరు అవసరమైతే మీ కలెక్టర్తో మాట్లాడుకోండి, మీ డైరెక్టర్తో మాట్లాడుకోండి. నాకు పనితనం కనపడాలి. Yes, sir. బీ క్లియర్. ఎస్ సార్. అదే మరి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏంటంటే నువ్వు మరి 0.86 ఇప్పుడు ప్లస్కి వచ్చావు. నమస్కారం సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. శానిటేషన్లో కొద్దిగా మన వీక్ ఉంది సార్. పిహెచ్ యూపీఎస్ఎల్లో అది ఇంప్రూవ్ ఏం చేస్తావు నాకు తెలియదు. కొరడా ఎత్తుకుంటావా, అడుక్కుంటావా, అది నాకు తెలియదు. పని కావాలి నాకు. నువ్వు లీడర్వి, నీకు బాధ్యత చెప్పాం. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమ్మకమేనా? నమ్మకం షూర్ సార్. ఓకే. ఇక్కడ పోలీస్ అయితే గంజాయి బాగానే హ్యాండిల్ చేస్తున్నారు. రండి. 3.11% గంజాయి మీద రాష్ట్రానికంటే బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎక్కడన్నా గంజాయి బ్యాచ్ ఉంటే మీరు సమాచారం ఇవ్వండి. ఎవ్వరికి అడ్రస్ చెప్పాం, మీ పేరు కూడా చెప్పాం. ఆ గంజాయి బ్యాచ్ను మాత్రం తాట తీసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నా. గంజాయి పెద్ద సమస్య రాష్ట్రానికి. కేంద్రం కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు. డ్రగ్స్ మీద, గంజాయి మీద ఉద్యమం చేయడానికి కేంద్రం కూడా ముందుకు వచ్చారు. మన రాష్ట్రం దానికి ఆదర్శంగా ముందుకు పోవాలి. రెండోది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 1.98% మీరు మైనస్లో ఉన్నారు. ఏంటి కారణం ఏంటి? సార్ మనకు లాస్ట్ ఇయర్ సార్ ఈ 3 monthsలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం సార్. త్వరలో మేము ప్లస్కి వస్తాం సార్. ఆల్ పోలీస్ స్టేషన్లో అవేర్నెస్ రావాలి. ఎవడైనా ఆడబిడ్డల జోలుకొస్తే వెన్నెముకలో వణుకు పుట్టాలి క్రైమ్ చేసే మునుపు. అది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నా, నో టాలరెన్స్. థ్యాంక్ యూ. ఫైర్ సర్వీసెస్ ఇక్కడ బాగాలేదు. ఫైర్ సర్వీస్ ఏం తమ్ముడు ఏంటి చాలా ఉదాసీనంగా ఉన్నావు. అందరికంటే హైయెస్ట్ లాస్ట్లో ఉన్నావు నువ్వు. 9.57 -10% రాష్ట్రంలో మైనస్లో ఉన్నావు. ఏంటి కారణం? నీ మాట మీ వాళ్ళు వినడం లేదా, లేకుంటే నువ్వు గట్టిగా ఉండడం లేదా, ఏంటి చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాం సార్ ఇన్ టైంలోనే అన్నీ క్లియర్ చేస్తున్నాం సార్. మామూలుగా అయితే 21 daysలో క్లియర్ చేయాలి సార్. డిస్టిక్ లెవెల్లో 5 daysలోనే క్లియర్ చేస్తున్నాం సార్. స్టేట్ లెవెల్లో కూడా 10 days లోపల క్లియర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీ మీద డిపార్ట్మెంట్ మీద 10% అసంతృప్తి ఎక్కువగా ఉంది రాష్ట్రానికంటే. కారణం ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్, ఇంకా ఆర్గ్యుమెంట్స్ లేవు దీనికి. ఓకే, యూ కరెక్ట్ ఇట్. రెక్టిఫై చేసుకుంటాం సార్.
మీరు స్టడీ చేసుకొని కరెక్ట్ చేయండి. అలాగే సార్. ఓకే. దెన్ మిడ్ డే మీల్ స్కీమ్, స్కూల్ ఎడ్యుకేషన్, శానిటేషన్ ముగ్గురు రావాలి. 3 మీరే చూస్తున్నారా? 3 మీరేనా? ఓకే. మధ్యాహ్నం మిడ్ డే మీల్ స్కీమ్ 0.53 మైనస్, స్కూల్ ఎడ్యుకేషన్ 0.82 మైనస్ లాస్ట్ ఇయర్, శానిటేషన్ 1.06 మైనస్. ఏంటి చెప్పండి సార్? మిడ్ డే మీల్స్ సంబంధించి మనం చేసే అన్ని విషయాలను కూడా తల్లిదండ్రులకు తెలిసేటట్టుగా ఇప్పటి నుంచి ఇంకొంచెం మానిటరింగ్ సిస్టమ్ కానీ తల్లిదండ్రులకు తెలిసేటట్టుగా వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేసి పేరెంట్స్ మీటింగ్లో కూడా మనం చేసే ప్రతి విషయాన్ని కూడా పేరెంట్స్ తెలిసేటట్టుగా చేసి నాకు తెలియదు, కరెక్ట్గా లేదు, ఇంప్రూవ్ చేసుకోండి. తప్పకుండా సార్. ఓకే. అంగన్వాడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమ్మ. అంగన్వాడీలో కూడా మైనస్ ఉన్నావమ్మా. 3-6 సంవత్సరాల చిల్డ్రన్లో 0.60, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్లో మదర్స్లో 1.89, 6-36 నెలల పిల్లలు చూసుకోవడంలో 2.12 మైనస్. సార్ ఇక్కడ అంగన్వాడీలో మనకి 2 సేవలలో ప్రీ స్కూల్ విద్య మెరుగులో బాగున్నాం సార్. అలాగే మనకి భోజన పథకంలో బాగున్నాం సార్. మరుగుదొడ్లో నిర్వహణ, అలాగే తాగునీటి వసతిలో తల్లిదండ్రులకి మన దగ్గరికి మరుగుదొడ్డి నిర్వహణ ఉంది సార్. యాక్చువల్గా మన వాళ్ళు అది అవేర్నెస్ కల్పించకపోవడంలో అది కొంచెం 60లో ఉన్నాం సార్ అది. అలాగే తాగునీటి సౌకర్యం మనకు ప్రతి సెంటర్లో మెయింటైన్ చేస్తున్నాం సార్. కానీ తల్లిదండ్రులు బాటిల్తో పంపించడం వల్ల లేదనుకుంటున్నారు. అది ఇప్పుడు ఖచ్చితంగా మేము అవేర్నెస్ కల్పించాం సార్. నెక్స్ట్ మంత్కి మీకు అది ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ల ద్వారా పంపిస్తున్నాం సార్. అవన్నీ కూడా ఒక లీడర్ అమ్మా, నువ్వు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నీకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. నాకు ఈ పేద పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు సరిగా చూసుకోవడం మీ బాధ్యత. జాగ్రత్త చూసుకోండి. బీ క్లియర్. దెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సీడ్, యూరియా రెండుల్లో కూడా వీక్గా ఉన్నారు. 0.96 అండ్ యూరియా అవైలబిలిటీ కూడా వీక్గా ఉన్నాం. 5% లాస్ట్ ఇయర్. సార్ నమస్తే సార్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి విస్తీర్ణం కూడా చాలా హ్యూజ్ ఎక్స్టెంట్ పడింది సార్. నంద్యాల జిల్లాలో దాదాపుగా 1,25,000 హెక్టార్లు అదనంగా మనం సాగు చేసాము సాధారణ విస్తీర్ణం కంటే. అది కొంత మనకి ప్రెషర్ అనేది ఏర్పడింది సార్. ఏదేమైనా ఈ సంవత్సరం తమరు సూచనల మేరకు ఏపీఎంసీ యాప్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రతి రైతుకి, ప్రతి సాగు చేసే ప్రతి సాగుదారుడు కూడా అందే విధంగా కౌలు రైతులకి అన్ని రకాల కేటగిరీ చేస్తున్నాం సార్. చేస్తున్నాం సార్. శాస్త్రవేత్తలు మేము అందరం కలిసి గ్రామాన్ని కూడా ఏమి ఇబ్బందులు లేవు సార్. అన్ని కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది సార్ యాప్. ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ సార్. బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ అందరూ రండి. ఏంటంటే బీసీ వెల్ఫేర్లో వీక్గా ఉన్నావు, 2లో కూడా వీక్గా ఉన్నావు. రెసిడెన్షియల్ స్కూల్స్ 3.89, అదే మరిగా హాస్టల్స్ 4.74. సార్ బీసీ హాస్టల్స్ సార్ ఇప్పుడు మెను సక్రమంగా నిర్వహిస్తున్నాం సార్. నువ్వు సక్రమంగా నిర్వహిస్తే ప్రజలు తప్ప, నా తప్ప? క్లియర్. ఎక్కడో నువ్వు ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన లేదు. నువ్వు పోయేసి పనిచేసి నాకు చెప్పు, కరెక్ట్ చేసుకోండి సార్. ఇప్పుడు కొత్తగా ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, అన్ని ఇచ్చాం. అవును సార్. దాన్ని అమలు చేసే నాయకత్వం కావాలని నిన్న కూడా నేను చెప్పాను. చేస్తాం సార్. పేద పిల్లలందరినీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించి మంచి విద్యార్థులుగా తయారు చేయాలి. ఐఐటి, ఐఐఎం కాంపిటేటివ్ పరీక్షల్లో పాస్ అయ్యేట్టుగా చేయాలని నేను ఆలోచిస్తున్నా. ఇంకొక పక్కన గ్రాడ్యువల్గా వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని క్లోజ్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్రియేట్ చేసి పేదవాళ్ళ పిల్లలు కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ కంటే మెరుగైన విద్య అందించాలనేది ఈ ప్రభుత్వం యొక్క అభిమతం. బీ క్లియర్. ఓకే సార్. దాన్ని బట్టి వర్కౌట్ చేసుకోండి మీరు. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ వెల్ఫేర్ రాబర్ సార్. నమస్తే సార్. సోషల్ వెల్ఫేర్లో కూడా సార్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 0.44 ప్లస్లో ఉన్నారు.
హాస్టల్స్లో 0.63 మైనస్లో ఉన్నారు. బీ క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. యూ కరెక్ట్ ఇట్. ఎస్ సార్. ఓకే, ట్రైబల్ వెల్ఫేర్ మీరేంటమ్మా? సోషల్ వెల్ఫేరా? మీరేం చూస్తున్నారమ్మా? సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సార్. రెసిడెన్షియల్ స్కూల్స్ బెటర్గా ఉన్నారు, 0.44. థ్యాంక్ యూ సార్. అదే మరి హాస్టల్స్లో 0.63 ఆయన మైనస్లో ఉన్నారు, కరెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక ట్రైబల్ వెల్ఫేర్. ట్రైబల్ వెల్ఫేర్లో 11.77 పాజిటివ్గా ఉన్నారు. స్కూల్స్ అండ్ హాస్టల్స్ 0.02 పాజిటివ్గా ఉన్నారు లాస్ట్ 1 ఇయర్. ఇయర్ అన్ని రెడీ చేసుకున్నారా? రెడీ చేశాం సార్. గట్టిగా మాట్లాడండి. అన్ని రెడీ చేశాం సార్. స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే అన్ని రిపేర్స్ తమరు ఇచ్చిన శాంక్షన్స్తో సార్, ట్రైబల్ వెల్ఫేర్కి ఇచ్చిన శాంక్షన్స్ అన్నీ కూడా రిపేర్స్ అన్ని చేశాం సార్. RO ప్లాంట్స్ కూడా ఇచ్చాం సార్. పిల్లలకి అన్ని కూడా ఇన్సెంటివ్స్ ముందుగానే ఇచ్చాం సార్. అందరి పిల్లల తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం సార్, క్లాస్ వైజ్ సార్. క్లాస్ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం, ఫోన్లు పెట్టడం చేశారా? క్లాస్ వైజ్ చేశాం సార్. ఏ రోజుకి ఆ రోజు మన గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఇన్సెంటివ్ని వాట్సాప్ గ్రూప్లో ప్రజెంట్ చేయమంటున్నాం సార్. పిల్లల తల్లిదండ్రులతో కూడా ప్రతి టీచర్ని తన క్లాస్లో ఉన్న 10 మందికి మాట్లాడమని చెప్తున్నాం సార్. అందరితో మాట్లాడితే ఇంటరాక్షన్ ఉంటుంది, మనం చేసే డెవలప్మెంటల్ యాక్టివిటీ వాళ్ళకి రీచ్ అవుతుందని ఉద్దేశం చేశాను. తమరు చెప్పినట్టు మిగిలిన 100%కి రీచ్ అవడానికి మేము చేస్తాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ట్రైబల్ వెల్ఫేర్ చాలా బాగా పనిచేస్తున్నారు, అభినందనలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మైనారిటీ వెల్ఫేర్. మైనారిటీ వెల్ఫేర్లో మైనస్లో ఉన్నారమ్మా బాగా, 6.65 మైనస్. నమస్తే సార్. మన మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి ఉంది సార్ నంద్యాల డిస్టిక్లో. రీసెంట్లీగా మనకు మెస్ శాంక్షన్ అయింది సార్. ఈ మంత్లో మనము 20వ తేదీ స్టార్ట్ చేయబోతున్నాం సార్. కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా, మైనస్లో ఉన్నారు. తప్పకుండా సార్, బీ తప్పకుండా. క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రేషన్ దీపం. రేషన్లో ప్లస్లో ఉన్నారు 1.07, దీపం 3.27 మైనస్, ఇప్పుడు 7కి పెరిగారు. ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నువ్వు ఇంప్రూవ్ అన్నది లేకుంటే ఏం చేయాలన్నా వర్కౌట్ చేద్దాం. అవసరం నేరుగా వాళ్ళ అకౌంట్ డబ్బులు వేద్దాం. ఓకే సార్. ఓకే, వర్కౌట్ చేయండి. అదే మరి ఇంకొక పక్కన శాప్. మీరేం ఏ డిపార్ట్మెంట్ మీరు? ఏది? ఎనర్జీ రెండిట్లో. ఎనర్జీ సర్వీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 0.35 ప్లస్లో ఉన్నారు, ఇప్పుడు 2.99 పాజిటివ్గా వచ్చారు. నమస్తే సార్. కరెంట్ విషయంలో బాగా పనిచేస్తారు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే మరి వీవర్స్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ -2.48 అందరికీ చెప్పాలి. మీరు చెప్పినట్లేరు, ఇంకా కరెక్షన్ చేయాలి. మైక్ తీసుకోండి సార్. 80.26% పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ వచ్చింది సార్. ఖచ్చితంగా తమ చెప్పినట్లుగా నెక్స్ట్ మంత్ కల్లా 90%కి రీచ్ అవుతాం సార్, ఖచ్చితంగా. ఓకే, జాగ్రత్త చూసుకోండి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. తర్వాత శాప్ ఎవరండి ఇక్కడ? శాప్ చాలా బాగా పనిచేస్తున్నారు. రాష్ట్రానికంటే 9.25% అబవ్ అవరేజ్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అదే మరి ఇక్కడ PGRS జాయింట్ కలెక్టర్ చూస్తున్నా తెలియదు. ఓవరాల్గా PGRSలో 2.32% పాజిటివ్గా వచ్చింది, అభినందనలు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్లీజ్ కమ్ 1.10 ప్లస్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బాగా పనిచేస్తున్నారు, అభినందనలు. ఇది మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మేజర్ ఇండస్ట్రీస్ రివ్యూ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేస్తారు సార్. అంటే నా లెవెల్లో రీజనల్ ఆఫీస్, జోనల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ లెవెల్లో ఉంటాయి సార్. మేడం రివ్యూ చేయడం వల్ల ఈజీగా ప్రాసెస్ అవుతుంది సార్. మాకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. తర్వాత మీకు వచ్చే కొందికి ఇక్కడ కాలేజ్ ఎడ్యుకేషన్ ఉన్నారా? జాయింట్ డైరెక్టర్ కాలేజ్ లేడు. ఎక్కడ వేరే కనుక్కోమ్మ. 0.2% మైనస్లో ఉన్నారు. ఇటు పుల్లప్ ప్లస్లో ఉన్నాడు. అన్నా క్యాంటీన్ అర్బన్, అన్నా క్యాంటీన్ మైనస్లో ఉన్నారబ్బా. 1.32 మైనస్లో ఉన్నారు. యూ హ్యావ్ టు పికప్. సార్ నమస్కారం సార్. సబ్మిషన్ సార్. శానిటేషను, వాటర్ సప్లై, ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది సార్.
అంత కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఒక చిన్న సబ్మిషన్ సార్, ఆళ్ళగడ్డకు ఫుడ్ కడప నుంచి వస్తుంది సార్, ఆల్మోస్ట్ 75 కిలోమీటర్లు ఉండదు సార్. అలాగే నంద్యాల కర్నూలు నుంచి ఫుడ్ వస్తుంది సార్, అది ఒక 70 కిలోమీటర్లు ఉండదు సార్. సో అక్కడ నుంచి అంటే ఎప్పుడో 4 o'clock తయారైంది, ఇక్కడికి వదిలి కొంచెం చల్లగా అవుతుంది, దానివల్ల అలాంటివి ఏం చేయాలో వర్కౌట్ చేయండి, నేను కూడా రివ్యూ చేస్తాను. ఓకే, విల్ రివ్యూ సార్ యాక్షన్. తర్వాత స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు 1.32 మైనస్ అమ్మ, కారణం ఏంటి? నమస్తే సార్. సార్ మావి 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. టైంకి వెళ్ళే దాంట్లో కానీ కర్టియస్ బిహేవియర్లో కానీ మేము మంచి మార్కుల్లో ఉన్నాము. ఇది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అన్న క్వశ్చన్లో అది సేవా రుసుము సార్ కలెక్ట్ చేసేది, కానీ అక్కడ జనాలకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయాము. మేము అది ఎక్స్ప్లెయిన్ చేసి ఇంప్రూవ్ చేస్తాం సార్. జాగ్రత్త చూసుకోండి. తప్పకుండా సార్. శాండ్, నమస్తే సార్. ఇసుక 1.51% మైనస్లో ఉన్నారు. నేను కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయాన్ని పోగొట్టుకొని ఫ్రీ శాండ్ పెట్టాం. ఫ్రీ శాండ్ ఇసుక మాత్రం రాజీ లేదు. ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు పోవడానికి వీలు లేదు, ఇక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయడానికి వీలు లేదు. చెప్పండి. నమస్కారం సార్. మనకి నంద్యాల జిల్లాలో డెడికేటెడ్ శాండ్ టీచర్స్ లేవు సార్. మనకి పక్క జిల్లాల నుంచి శాండ్ డిపెండ్ అవుతున్నాం సార్. కడప, కర్నూలు, అనంతపురం నుంచి శాండ్ మనకి జిల్లాకి MDL ప్లాంట్స్ కొన్ని ఓపెన్ చేస్తాం సార్. వాళ్ళకి శాండ్ సప్లై చేసి రెగ్యులర్గా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. రేటు కూడా విపరీతంగా పెంచడానికి వీలు లేదు, ఖర్చు కూడా తగ్గించాలి. అందరికీ అందుబాటులో ఇసుక ఉండాలి, అది మీ బాధ్యత. జాగ్రత్త చూసుకోండి. దెన్ హౌసింగ్ నమస్కారం సార్. ఇది కూడా బాగాలేదు. నమస్కారం. 4.84% మైనస్లో ఉన్నారు. నమస్కారం సార్. ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. ఇప్పుడు అందరికీ కూడా ఈ నెలాఖరులో అందరికీ వాట్సాప్ గ్రూప్, ప్రతి బెనిఫిషరీని ఒక గ్రూప్ క్రియేట్ చేశాం సార్. అందరికీ దాంట్లో స్టేజ్ వాళ్ళు అచీవ్ చేసినా లేదు మెటీరియల్ కావాలన్నా ఇంకేదన్నా వాళ్ళకి గైడెన్స్ కావాలన్నా ఇచ్చి అందరినీ కూడా అవగాహన కల్పించి ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. ఈ మంత్రం ఇంప్రూవ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు నోడల్ ఆఫీసర్ బనగానపల్లి ఎమ్మెల్యే గారు, మీరు కూడా వేయండి. నువ్వు కూడా ఎమ్మెల్యే గారు, ఆయన మంత్రి మా క్యాబినెట్లో, ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేనే. ఇక్కడ బనగానపల్లి స్పెషల్ ఆఫీసర్ రాలేదా? ఎవరు మీ స్పెషల్ ఆఫీసర్? ఎవరు? నువ్వేనా స్పెషల్ ఆఫీసరు? బాగాలేదు మీ పరిస్థితి. మొత్తం 32 సర్వీసుల్లో ఇయర్లీ చూస్తే 43 సర్వీసుల్లో 18 పాజిటివ్, 25 నెగటివ్. దానికి నీ బాధ్యత, మంత్రి బాధ్యత నాకు తెలియదు. రివ్యూలు చేయాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. నీకు మనుషులు ఇచ్చాం, ఒక ప్రొఫెషనల్ ఇచ్చాం, 5 మంది స్వర్ణ గ్రామాల నుంచి వాలంటీర్లు ఇచ్చాం, ఒక కాలేజీని తీసుకోమన్నాం. అధికార యంత్రాంగం నీ కింద పనిచేసే వాళ్ళందరినీ పెట్టి అవసరమైతే మినిస్టర్ గారు కూడా కోఆర్డినేట్ చేసి నాకు ఇంప్రూవ్మెంట్ జరగాలి, జరిపించే బాధ్యత మీది. థ్యాంక్ యూ. చేస్తాను సార్, ఇంప్రూవ్ చేస్తాను సార్ ఖచ్చితంగా. ఇప్పటివరకే చేయలేదు. 2లో వెనకబడ్డావు నువ్వు, అక్కడ ఇక్కడ 2 డిపార్ట్మెంట్లో కూడా వెనకబడ్డావు, ఇక్కడ వెనకబడ్డావు. కొత్తగా వచ్చాను సార్, నేను ఇంప్రూవ్ చేస్తాను సార్. రాబోయే ఒకవేళ కానీ నువ్వు కాదంటే మొండికేస్తే నేనే వచ్చి నేర్పిస్తా. చేస్తాను. నేను ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఎవరిని వదిలిపెట్టను. రేపు రాబోయే ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తా. చేస్తాను సార్, వర్కౌట్ చేస్తాను ఖచ్చితంగా. 2 కూడా జాగ్రత్త చూసుకోండి. చేస్తాను సార్. ఓకే, నువ్వు కూడా కొంచెం గట్టిగా ఉండాలి వీళ్ళందరితో. కాంగ్రెస్ ముందు ఇంటి గెలిచి రచ్చగలవాలి. మన ఇంటి దగ్గర ఇవన్నీ వస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను కూడా మన 3 రోజులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నా. ఎందుకంటే ప్రజలు ఓట్లేశారు, గెలిపించారు. గెలిపించిన ప్రజలకు న్యాయం చేయడం మా బాధ్యత, మా కర్తవ్యం కూడా. ఇప్పుడు నేను చేయడం కాకుండా అందరి దగ్గర చేయించే మెకానిజం పెట్టుకున్నాను. నేను ఈ బనగానపల్లిలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, నీతి నిజాయితీగా పనిచేసే రాజకీయ వ్యవస్థ కావాలి. నీతి నిజాయితీగా పనిచేసే అధికార వ్యవస్థ ఉండాలి.
ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని సేవలు అందించి మీలో కూడా నీతి నిజాయితీ కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయాలి. ఇప్పుడు అన్ని పనులు బాగా కావాలి. రేపు ఎలక్షన్ వస్తే కాస్త కోస్త డబ్బులు కావాలంటే ఆ డబ్బుల కోసం అవినీతి చేసే పరిస్థితి వస్తుంది. అవి రాకపోతే ఒకటే చెప్తున్నా, మీరు నేను చెప్పింది మీరు వింటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మహిళలు కానీ మగవాళ్ళకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఇంకో పక్క రైతులు కానీ అందరికీ న్యాయం చేయడం కోసం ఆలోచిస్తున్నాం. అలాంటప్పుడు మీలో కూడా ఒక ఆలోచన రావాలి. ప్రభుత్వానికి సహకరించే మనస్తత్వం రావాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మీరు ఎంత సహకరిస్తే మాకు అంత హుషారు వస్తుంది. మీరు నేను ఎన్ని పనులు చేసినా మీ ఇంటికి ఒక 6-7 బెనిఫిట్లు వచ్చినా మీరు ఇంకా నసగతా ఉంటే దానికి సమాధానం ఉండదు. ఈరోజు ఎందుకు ఏ ప్రభుత్వం అయినా సరే ఎప్పుడైనా చరిత్రలోకి వెళ్ళండి, మీకు ₹1 అవినీతి కాకూడదని పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్ర వేసి నేరుగా ఒక ముఖ్యమంత్రి పర్యవేక్షణలో చేయడం ఇది మొట్టమొదటిసారి. ఇలాంటివన్నీ చేయాలంటే మీ అవగాహన పెరగాలి, మీలో చైతన్యం రావాలి. నేను కూడా అనేక సమాచారాలు తెప్పించుకుంటున్నా. అన్ని సమాచారాలు తెప్పించుకుని ఇప్పుడు నాకు జనార్దన్ రెడ్డి గారు ఒక మంచి మిత్రుడు, మంచి నాయకుడు. అయినా కూడా మేము ఎక్కడన్నా పొరపాటు జరిగితే ఆఫీసర్ని కూడా ఆయన సమస్యలు నిలదీస్తున్నామంటే మొట్టమొదటిసారిగా మేము మీకు జవాబుదారీ. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజ్ ఇవ్వాలనుకున్నా